ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన 5 బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి. కల్మా, రోజా, నమాజ్, జకాత్ అనేవి మిగతా 4 బాధ్యతలు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం. అల్లా ఆదేశాల మేరకు ఇబ్రహీం ప్రవక్త హజ్ కోసం పిలుపునిచ్చారని ఇస్లాం చెబుతోంది. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ కోసం మక్కాకు వెళ్తుంటారు. ఈ యాత్ర 5 రోజుల పాటు జరుగుతుంది. బక్రీద్ రోజున ముగుస్తుంది. ఉమ్రా మక్కాకు చేరుకున్న తర్వాత ముస్లింలు చేసే తొలి పని ఉమ్రా. ఇదొక ఆధ్యాత్మిక యాత్ర. ఇది ఏడాదిలో ఎప్పుడైనా చేయొచ్చు. తప్పనిసరి కాకపోయినా హజ్లో భాగంగా ఉమ్రాను ముస్లింలు చేస్తుంటారు. కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దాన్ని ముట్టుకోవడం, ప్రార్థనలు చేయడం వంటివి ఉమ్రాలో భాగంగా ఉంటాయి. మీనా యాత్ర ఇస్లామిక్ నెల జిల్ హిజ్ 8వ రోజున హజ్ ప్రారంభమవుతుంది. 8న హజీలు మీనా పట్టణానికి వెళ్తారు. ఇది మక్కాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 8న రాత్రి మీనాలోనే హజీలు గడుపుతారు. మరుసటి రోజు అంటే 9వ తేదీ ఉదయం అరాఫత్ మైదానం చేరుకుంటారు. తాము చేసిన పాపాలను క్షమించమని అరాఫత్ మైదానంలో నిలబడి హజీలు అల్లాను వేడుకుంటారు. 9వ తేదీ సాయంత్రానికి ముజదల్ఫా నగరానికి హజీలు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు. 10వ తేదీ పొద్దున తిరిగి మీనాకు చేరుకుంటారు. జమారత్ సైతాన్ను రాళ్లతో కొట్టడాన్ని జమారత్ అంటారు. మీనాలో ఉండే జమ్రా పిల్లర్ల వద్దకు చేరుకొని వాటిని హజీలు రాళ్లతో కొడతారు. అక్కడే మేక లేదా గొర్రెను బలి ఇస్తారు. ఆ తర్వాత మగవారు గుండు చేయించుకుంటారు. ఆడవారు కొంత జుట్టును సమర్పిస్తారు. ఈద్ ఉల్ అజహా జమారత్ తర్వాత తిరిగి హజీలు మక్కాకు వస్తారు. కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే తవాఫ్ అంటారు. జిల్ హిజ్ 10వ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలు ఈద్ ఉల్ అజహా లేదా బక్రీద్ జరుపుకుంటారు. తవాఫ్ తర్వాత యాత్రికులు మళ్లీ మీనాకు వెళ్లి అక్కడ 2 రోజులుంటారు. జిల్ హిజ్ 12వ రోజున చివరిసారి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రార్థిస్తారు. దాంతో హజ్ యాత్ర ముగుస్తుంది. మరిన్ని వివరాలు శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం హజ్ యాత్ర, ఉమ్రా యాత్రకు డిఫరెన్స్ ఏంటి? శ్రవంతి, ముస్లింలందరూ కూడా పవిత్రంగా ఈ హజ్ యాత్రను భావిస్తుంటారు. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ హజ్ యాత్ర ద్వారా మక్కాను సందర్శించి అక్కడ ఉన్నటువంటి అల్లాను ప్రార్థించాలని, తమకున్నటువంటి అంటే ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కానీ లేదంటే ఇతర తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలని చెప్పి అక్కడ వేడుకుంటుంటారు. అందుకోసం మక్కాకు వెళ్ళాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఒక జీవిత లక్ష్యంగా కూడా ఉంటుంది. దీనికోసం చాలామంది ముస్లింలు అంటే సాధారణంగా మక్కా యాత్రను కొంచెం ధనవంతులు లేదంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేయాలని చెప్తూ వస్తుంటారు. అయితే చాలామంది కూడా హజ్ యాత్ర కోసం అంటే మక్కా యాత్ర కోసమే డబ్బులు కూడబెడుతూ సంవత్సరాల తరబడి కూడబెడుతుంటారు. అక్కడికి వెళ్ళడం అనేది వాళ్ళ జీవితకాలపు వాంఛగా ఉంటుంది. దీనికోసం చాలామంది కొన్నేళ్ల పాటు కూడా శ్రమిస్తుంటారు. అక్కడికి వెళ్తే తమ జన్మ ధన్యమైనట్టుగా కూడా భావిస్తుంటారు. అయితే ఈ హజ్ యాత్రలో చాలా హడిల్స్ కూడా ఉంటాయి. సాధారణంగా ప్రభుత్వాలు, ఇతర దేశాల నుంచి ప్రభుత్వాలు ఈ హజ్ యాత్ర కోసం కొంతమందిని ఎంపిక చేసి అక్కడికి ప్రతి ఏటా కూడా పంపిస్తూ ఉంటాయి. దాంట్లో 5 రోజుల పాటు ఈ హజ్ యాత్ర అనేది సాగుతుంది. దానికోసం కొంతమందిని ఎంపిక చేసి పంపిస్తుంది. మన దేశం నుంచి కూడా ప్రతి ఏటా కూడా వేల మంది ఈ మక్కా యాత్రకు వెళ్తూ ఉంటారు. దీనికోసం ఆయా రాష్ట్రాలు వాళ్ళని సెలెక్ట్ చేసి పంపిస్తూ ఉంటాయి. దీనికోసం కొన్ని ప్రభుత్వాలు సహకారం కూడా అందిస్తున్నాయి. అయితే దీనిలో భాగంగా ఈ మక్కా యాత్ర చేయాలనుకున్నప్పుడు ఒక కష్టసాధ్యమైనదిగా చెప్తుంటారు. ఇక్కడ నుంచి మక్కాకు వెళ్ళి అక్కడ ప్రార్థించడం అనేది చాలా అనేక హడిల్స్తో కూడుకున్నటువంటి యాత్రగా చెప్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఏటా కూడా హజ్ యాత్ర జరిగినప్పుడు అనేక మంది చనిపోతూ ఉంటారు. అంటే అఫీషియల్గా వెళ్ళే వాళ్ళు కాకుండా అన్అఫీషియల్గా కూడా ఈ హజ్ యాత్రకు వెళ్తూ ఉంటారు. ఆ అన్అఫీషియల్గా వచ్చిన వాళ్ళకు అక్కడ సరైనటువంటి సౌకర్యాలు ఉండవు. అదేవిధంగా ఉండడానికి కూడా సరైన సదుపాయం ఉండకపోవడం, చాలామంది గంటల తరబడి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తీవ్రమైనటువంటి ఎండలోనే వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ ప్రమాదాల బారిన పడి కూడా చాలామంది చనిపోతుంటారు. కొంతమంది అంటే అన్అఫీషియల్గా వెళ్ళిన వారి లెక్కలు కూడా, వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉండదు. ప్రతి ఏటా కూడా ఇలా మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇది కాకుండా అన్అఫీషియల్గా కూడా ఈ మక్కా యాత్రకు వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ఈ 5 రోజుల పాటు మాత్రమే మక్కాను దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ అల్లా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడికి వెళ్తే జీవితం జన్మ ధన్యమవుతుందని కూడా భావిస్తుంటారు. దాన్నే కాబా అంటారు. ఆ కాబా చుట్టూ 7 సార్లు ప్రార్థనలు చేస్తారు.
దాన్ని ముట్టుకుంటారు, ఆ తర్వాత వేడుకుంటారు, తమకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవాలి, తమకున్నంతలో కూడా. ఇది బక్రీద్కు సందర్భంగా, అంటే బక్రీద్తోని ఈ హజ్ యాత్ర అనేది ముగుస్తుంటే దానికి ముందు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఈ హజ్ యాత్ర అనేది నిర్ణయిస్తూ వస్తారు. అయితే మరొకటి ఉమ్రా యాత్ర అనేది ఉంటుంది. ఇది ఏడాది పొడవునా కూడా ఎప్పుడైనా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే దీనికి అనఫిషియల్గా ట్రావెల్స్ రూపంలో ట్రావెల్స్ వాళ్ళు వీళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం కూడా మన దగ్గర నుంచి వెళ్ళిన వాడు కూడా ట్రావెల్స్ మీద ఆధారపడి అక్కడ వెళ్ళినవారు. అయితే ఈ ఉమ్రా యాత్ర అనేది హజ్ యాత్రలో కంపల్సరీ ఏం కాదు. ఉమ్రా యాత్ర చేసే వాళ్ళు హజ్కు వెళ్ళాలని కూడా ఏం లేదు. కానీ ఉమ్రా కంప్లీట్ చేసేందుకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హజ్కు వెళ్తారు. అదేవిధంగా ఉమ్రా యాత్ర కూడా పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యలో ఈ ఉమ్రా యాత్ర నుంచి మదీనాకు వెళ్ళేటువంటి క్రమంలో అది 100 కిలోమీటర్లు ఉంటుంది. తీవ్రమైనటువంటి ఎండలో వెళ్ళేటువంటి క్రమంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇప్పుడు జరిగింది. అయితే మనము సాధారణంగా అక్కడికి వెళ్ళినటువంటి ప్రత్యేకంగా వెళ్ళేటువంటి వాళ్ళు ఆ మక్కా యాత్ర సందర్భంగా అయితే 5 రోజుల పాటు దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉమ్రా యాత్ర మాత్రం ఏడాది పొడవునా ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారం 10 రోజుల పాటు ఈ యాత్ర సాగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం కూడా అక్కడ ఈ ఉమ్రా యాత్ర కంప్లీట్ చేసుకుని తిరిగి వాళ్ళు మదీనాకు వెళ్తున్నారు. మదీనా యాత్ర చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదంగా మనకు తెలుస్తోంది. అయితే ప్రతి ఏటా కూడా ఈ ఉమ్రా యాత్రకు లక్షల మంది ప్రపంచ దేశాల నుంచి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. హజ్ యాత్ర సందర్భంగానైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ముస్లిం దేశాలు కానీ ఇతర దేశాల నుంచి కూడా లక్షలాది మంది ముస్లింలు ఈ హజ్ను సందర్శించుకొని అక్కడ కాబా చుట్టూ ప్రత్యేకంగా ప్రదక్షిణ చేయడం, తర్వాత ప్రార్థన చేయడం అనేది అనాదిగా వస్తుంది. ఈ క్రమంలోనే ఇట్లాంటి ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. శ్రవంతి.